The Vaikunta Dwara Darshan to those injured in the stampede on the directions of the CM and TTD chairman. Special Vaikunta Ekadashi Darshan was arranged for a total of 52 people by the officials. సార్ మేము విశాఖపట్నం నుంచి 23 మంది మా బ్యాచ్ ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సార్ మీరు రావడం, కానీ పొరపాటు జరగడం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరో బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూవ్మెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. ఇలా జరగలేదు, ఇలా జరిగింది. అయినా ప్రతి బయట పడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి ఏట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ వెళ్ళిపోవాలి. దేవుడు ఇట్టే వస్తాడు పైకి, దేవుడు ఇట్టే పైకి వస్తాడమ్మా. ముందుకెళ్ళండి, ముందు జరగాలి. చెల్లిపడతారు వెళ్ళిపోతారు బాబు. రావాలమ్మా, రావాలి. In a recent promise for better Delhi, the Congress party has unveiled a significant welfare proposal. The party has committed to providing 22,500 per month for women in Delhi, aimed at enhancing financial independence and supporting their well-being.